వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు. హైదరాబాద్లో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగా నది. హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ్ హాస్య నటుడు యోగిబాబు సందడి. శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇక వివరాల్లోకి వెళ్తే, రుచి వేదిక హోటల్ మన తెలుగువారి సాంప్రదాయ వంటకాలను మైపర్పిస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. బళ్ళారి చౌరస్తా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన శివారెడ్డి స్వీట్ మొదటి అంతస్తులు రుచి వేదిక రెస్టారెంట్ను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలు ప్రారంభించారు. శివారెడ్డి స్వీట్స్ రంగంలో విశేషంగా రాణించారని ప్రశంసించారు. ప్రజల ఆదరాభిమానాలతో హోటల్ రంగంలో ప్రవేశించడం గర్వించదగ్గ విషయం అన్నారు. రుచులకు వేదికగా రుచి వేదిక రెస్టారెంట్ నిలుస్తుందని ఆమె వ్యక్తం చేశారు. రుచి వేదిక రెస్టారెంట్ నిర్వాహకురాలు మల్లికారెడ్డి మాట్లాడారు. అందరికీ ప్రాపర్ ఇంటి స్టైల్, సాంప్రదాయబద్ధమైన ఫుడ్, మంచి క్వాలిటీతో, అసలు కలర్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా మంచి ట్రెడిషనల్ ఫుడ్ అందివ్వాలని స్టార్ట్ చేశాం. వెజిటేరియన్లో మంచి మన హోమ్ స్టైల్ మీల్స్ ఉంటాయి. తర్వాత నాటుకోడి ఉంటుంది, రాగి సంగటి అన్నీ ఉంటాయి. మొత్తం మటన్ పులుసు, తర్వాత ఇంట్లో నార్మల్గా నాటుకోడి పులుసుతో అలసంద కూడా అని ఒక కాంబినేషన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇనీషియల్గా మేము మళ్ళీ అన్ని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తూ వస్తాం అన్నమాట. మేము రుచి వేదిక అనే దాన్ని ఎందుకు ఓపెన్ చేసామనుకున్నామంటే, మాకు ఫుడ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము శివారెడ్డి స్వీట్స్ అనేసి 1978 నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం ఆల్రెడీ. దాంట్లో మేము ఒక సిస్టమేటిక్గా ఉన్నాం. దాన్ని ఏదైనా నేతి మిఠాయిలు అంటే నేతి మిఠాయిలే ఉంటాయి మా దగ్గర, కారా కానీ ఏదైనా సరే. కాబట్టి అలాగే ఇట్లా రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనుకున్నాము. నాకు వంట అంటే చాలా ఇంట్రెస్ట్. రోజు 20 మెంబర్స్కి కుకింగ్ నేనే చేస్తాను ఇంట్లో కూడా. మాకు వంట మనుషులు అలా ఏముంటారు. కాబట్టి దాన్ని చేయాలనేది, దీన్ని ఇంకా దాన్ని డెవలప్ చేయాలనేదితో స్పెషల్గా బయట లేని ఐటమ్స్, అథెంటిక్ ఫుడ్ అంటే మన హోమ్ రెసిపీస్ లాగా మేము రుచి వేదిక రెస్టారెంట్ అని ఈరోజు ప్రారంభించినాము. సో మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చరితారెడ్డి గారు, తర్వాత డిప్యూటీ మేయర్ రాధికారెడ్డి గారు, రేణుకారెడ్డి గారు, కార్పొరేటర్ పద్మ గారు, సో సుబ్బారెడ్డి గారు అందరి చేత గొప్పగా ప్రారంభించినాము. మేము ఈ ఫీల్డ్లో దాదాపు 40 ఫుడ్ ఫీల్డ్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. సో అందరికీ ది బెస్ట్ ఇవ్వాలనేది మా ఐడియా. మా స్వీట్స్ ఇప్పుడు చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఐడియాతో ఈ ఫీల్డ్లోకి వచ్చినాము. అది కూడా తెలుగు ఇంటి రుచులు, తెలుగు అథెంటిక్ ఇంటి రుచులతో ప్రొవైడ్ చేయాలనేది మా విధానం. అందరికీ అందుబాటు ధరల్లో మంచి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని ప్రారంభించినాము. సో మా స్టైల్ అంతా ఎక్కువ ఫుడ్ ఇంటి ఫుడ్డే ఉంటుంది. లైక్ నాటుకోడి, మటన్, ఇంటి రుచులు ఎక్కువ వాడతాం. టేస్ట్ ఇంటి రుచులతోనే వాడతాం. టేస్టింగ్ సాల్ట్, రంగులు వాడకుండా హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం మా యొక్క ఆలోచన. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా టేస్టింగ్ సాల్ట్లు ఇవి లేకుండా అందరికీ ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించడం మా యొక్క ఉద్దేశం.
సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికుల వాటా 35% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసి వినతి పత్రాలు అధికారుల ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా జీడీకే2 ఇంక్లైన్ కార్మికులను ఉద్దేశించి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కి మేనేజర్ల ద్వారా మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. గెలిచిన సంఘాన్ని, యాజమాన్యాన్ని, ఐఎన్టీసీని ఉన్న కోరేది ఒకటే, రోజు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాలలాగానే ధర్నాలు చేయటం, నల్ల బ్యాడ్జీలు పెట్టుడు, మెమోరాండం ఇది కరెక్ట్ లేదు. కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని. స్ట్రక్చర్ మీటింగ్లు 4-3 జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలే. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. 2-3 నెలల కిందనే చైర్మన్ మేనేజర్గా దాదాపు 5,000 కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలయాపన చేయడం సరికాదని మేము సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి. ఇంకో 1-2 నెలలు పోతే దసరా అడ్వాన్స్లో, దీపావళిలో కార్మికులు ఉంటాయి. కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు ఇవాళ స్కూళ్ళలో జాయిన్ అయ్యే టైము. కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి. అది కంపెనీకి ఇంకిత మరింత మేలు చేస్తుంది. కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు. ఎట్లాగూ ఇచ్చే డబ్బులే అవి బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది. అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. నిన్నగాక మొన్న చైర్మన్ మేనేజర్ సీతారామయ్య గారు కలిసిండు. వాళ్ళు ఇచ్చే డిమాండ్లలో ఇవి 3 లేవు, లాభాల వాట ప్రస్తావనే లేదు. ఒక ప్రకటన చేస్తే ఏమైందంటున్నా. అన్ని కంపెనీల పేరుతోటి ఇలా సొంత ఇల్లు పక్కకే పెడుతుంది, తెరిచే ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది, బినామీ పేర్లు పక్కకే పెడుతుంది. ఆఖరికి నిన్నగాక మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి 10 నెలలు జీతం పొడగొట్టి 5 అనిపిడి చేస్తే నోరు నిప్పకపోతుంది. ఏమనంటే నిజం తెలియజేస్తారు, మాట్లాడదాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఫిట్గా రూల్ అయితే 10 నెలలు జీతం ఎందుకు కూడా కొట్టినంటున్నా. వాళ్ళు ఎందుకు హాస్పిటల్ దింపినంటున్నా. వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది, మందులు ఇవ్వకపోతుంది, ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతుంది. తీరా బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా? మీరు బోర్డుకు పెట్టుకోమని 9 నెలలు 10 నెలలు ఎందుకు కాలయాపన చేసిండు? ఒక్కొక్క వ్యక్తి అలా 10-12 లక్షల రూపాయలు నష్టపోయింది. అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరినీ కూడా మెడికల్ ఎంట్రీ చేయాలని చెప్పుకోతా ఉన్నాం. బలరాం గారు పెద్ద మొత్తంలో స్కూల్ పెట్టిండు, సెంట్రల్ సర్వీస్ స్కూల్ పెట్టి అందరం హర్షించడం. దయచేసి చైర్మన్ గారు మళ్ళీ ఒకసారి దాని మీద దృష్టి కేంద్రించండి. దానికి బస్సు సౌకర్యం లేదు. 3-4 బస్సుల వాళ్ళు అక్కడ ఒక బస్సు పెట్టిండ్రు, ఆ బస్సు నిన్నటి బంద్ అయింది. ఎంత సిగ్గుచేట అంటే ఆ బస్సు కాంట్రాక్టర్కు 10 నెలల కాయం చెల్లించే వరకు దానికి బిల్లులు చెల్లించలే. లాస్ట్కి విధులు ఎక్క నిన్నటి నుంచి మొత్తం బస్సే బంద్ పెట్టిండు. మరి మధ్యంతరంగా కార్మికులు ఎక్కడ పోవాలి? కార్మికుల పిల్లలు రోజు వాళ్ళు తీసుకొని డ్యూటీలు ఓడుకొని స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్య కూడా పరిష్కరించడానికి యూనియన్కి, యాజమాన్యానికి నోరస్తలేదా, చేయస్తలేదా అని అడుగుతున్నాం. అందులో టీషర్ట్స్ లేరు, బాత్రూములు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు. అసలు ఏదీ లేనప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎట్లా ప్రయోజకులు అవుతారని చెప్పి ఆలోచించుకున్నాం. చైర్మన్ గారు ఒకసారి మళ్ళొకసారి సమీక్ష చేయండి. టీచర్లకు పర్మనెంట్ లెటర్లు ఇవ్వలే, క్లాసులు చక్కగా నడుస్తలేవు, రూమ్ల హాళ్ళు లేక బయట కూర్చుంటున్నారు. అందుకనే కొత్త డైరెక్టర్ గారు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆ స్కూల్ సందర్శించండి, అట్లే పోతరకాలి కోటలు సందర్శించండి. ఇవన్నీ కూడా దయచేసి కార్మికులు ఒక మైన్వీనే కాదు, నివాస ప్రాంతాలు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ కూడా ఇలా మనకి ఏవి కూడా సరిగ్గా లేవు. మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్గా సేఫ్టీ పెరుగుతుందని చెప్పి మేము సిఐటిగా అభిప్రాయపడుతూ వెంటనే లాభాల వాట ప్రకటించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక బచ్చగానివి. మోడీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా మీ అధిష్టానానికి చేరిందని, నీ పదవి పోతుందని మీ సొంత ఎమ్మెల్యేలు చెప్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని
దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకులు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవీ గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగానది. హోంమంత్రిగా పనిచేసిన సబితమ్మ మీద పోలీసులు ఎగురుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకుల్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరో 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు అతి చేసే అబద్ధాలాడే ఒక్కొక్కరికి హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది అని కేటీఆర్ అన్నారు. హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి గింతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు, కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్త కుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఉచితంగా సరఫరా చేసిన అద్దాల మీద కేవలం కేసీఆర్ ఫోటో ఉందని, దీంతో గత ప్రభుత్వం ఆనవాళ్లు కనపడొద్దని రేవంత్ రెడ్డి చెప్పడంతో వాటిని చెత్త కుప్పల్లో పడేసిన అధికారులు. అన్నొచ్చాడు ఏ
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్త కుప్పలో పడేయడం మనం చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. కొట్టుకపోయిందా బండి? ఇలాంటి బండి పోయింది, ఫస్ట్ పోయింది. ఎట్లా వచ్చింది, సముద్రం పొంగినట్టు పొంగినాయి, అంత నీళ్ళు వచ్చినాయి. పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్టుతో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వమిత్ర చౌహాన్ ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా వేద పండితులతో కలిసి తన నివాసంలో 2 మొక్కలు నాటారు. తస్మై దేవాది ప్రవన్నో అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం ఇమం మే వరస్తు దేవమర్యాదృయాత్ ఓం ఇమం మే వరస్తు దేవమర్యాదృయాత్ పామవస్విరాజకే తత్వాయామి బ్రహ్మణా వందమాన సదాశాస్తేజమానో అవిర్భిః శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ముహూర్తస్సు ముహూర్తస్సు రాజా వర్ణో ధ్రువందేనో బృహస్పతిః ధ్రువంధరేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు. శోభమాన కళ్యాణ చిరంజీవికి ప్రకృతి వనమైనటువంటి మొక్కలు నాటడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం, అష్టైశ్వర్యాలు, అలాగే జ్ఞానం, సరస్వతి యొక్క అనుగ్రహం కలుగుగాక. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం. ఎంతో ఆశ్చర్యదాయకం. మేమే ఎంతో ఆశ్చర్యపోయాం. ఈరోజు విశ్వామిత్ర చౌహాను ఇంత చిన్న వయసులోనే 1100కు పైగా మొక్కలు నాటడం జరిగింది. అలాగే విశ్వామిత్ర చౌహాను మరిన్ని ఇంకా మొక్కలు నాటుతూ ఈ వయసులోనే ఇన్ని మొక్కలు నాటడం జరిగిందంటే తను ఇంకా యుక్త వయసులోకి అలాగే దినదిన ప్రవర్ధమానంగా ఇలా మొక్కలు నాటుతూ వరలక్ష్మి వ్రతం రోజున వారి ఇంట ఒక 2 మొక్కలు మాతోటి మా యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు కూడా నాటడం జరిగింది. అలాగే మా విశ్వామిత్ర చౌహాన్ ఇంకా ఎన్నో వేల మొక్కలు నాటి దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి ఆ యొక్క ప్రపంచంలోనే ఎవరు కూడా మొక్కలు ఇలా ఇంత విధంగా ఎవరు నాటలేదు. అలాగే ఇంకా పేరు ప్రఖ్యాతులు గాంచి అమ్మవారి అనుగ్రహం వల్ల దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి ఈ చిరంజీవి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుగాక. శతమానం భవతి శతాయు ప్రజస్సేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ప్రతిస్తు అఖండ సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు.
ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చరణల నడుమ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మహిళలు మాట్లాడారు. भाग्या नामधेयस्य सतीश नामधेयस्य वंदना नाम्नीं अम्मुलो नामधेयस्य माता पितृभ्यो नमः अग्ने नमः सर्वेभ्यो महादेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः నమస్కారం చేసుకోండి. ఆ యొక్క అక్షతల్ని ఆ యొక్క స్వామి వారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. అక్కడ గణపతి వారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమస్కారం. श्री गुरुभ्यो नमः हरि ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. అందరికీ నమస్కారము. ఈరోజు మన గోదావరికని పట్టణంలో శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడినది. కావున ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదములు. రామగుండం నియోజకవర్గంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం కట్టుకున్నాను. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎల్లవ తల్లి ఎప్పుడు ఎంబడి ఉండాలని వాళ్ళకు సకల కోరికలు బలము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళలకు కూడా మంచి ఎప్పుడు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంకులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ విశాఖ నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో విశాఖ జిల్లా పంచాయతీరాజ్ నంబర్ మరియు సర్పంచుల సంఘం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మా పంచాయతీలని భ్రష్టు పట్టించేసి మా గ్రామీణ ప్రజల్ని అనేక ఇబ్బందులకి వైసీపీ ప్రభుత్వం గురి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులు 4,600 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వాటితో రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా కట్టుకోవటం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు 2 విడతలు, ఒకసారి 990 కోట్లు, ఇంకోసారి 1,160 కోట్లు విడుదల చేయటం జరిగింది. వీటితో కూడా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కొందరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎవరు నమ్మవద్దు. మనకి రావాల్సిన ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధులు 3వ విడతవి 1,121 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటి విషయంలో మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 1,121 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోపు విడుదల చేస్తామని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వటం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట విశ్వసించి సర్పంచులు ధైర్యంగా భరోసాగా ఉండండి. ఎవరిలో కూడా సర్పంచులు భయపడనవసరం లేదు. మనకు రావాల్సిన నిధులు వస్తాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 8,660 కోట్ల రూపాయలు దోచేసి దిగమింగి దొంగిలించి ఒక్క రూపాయి కూడా మనకివ్వాల. ఆ రోజున మన సర్పంచులు అందరం పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు పోరాటాలు చేశాం. కానీ ఈ రోజున ఎటువంటి ఆందోళన ఉద్యమాలు పోరాటాలు కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి రావాల్సినటువంటి ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చారు. అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు ఇచ్చారు. ఇంకా మిగతా కూడా రావాల్సినవి తప్పనిసరిగా ఇస్తారు. మనకు పెండింగ్ ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు 1,121 కోట్ల రూపాయలు కూడా ఇస్తారని చెప్పి అమ్మ పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టలేదు.
పెట్టేటటువంటి అమ్మని ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నెల 2 నెలలు 3 నెలలు లేట్ అయిందని చెప్పి మనం అనవసరంగా విమర్శించి మనం తిట్టి వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళ మనసులు విరిచివేసేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనకి నిధులు ఇచ్చిన వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిధులు ఇవ్వని వాళ్ళ మీద మన ఉద్యమాలు ఆందోళన పోరాటాలు తప్పనిసరిగా చేస్తామని చెప్పి సర్పంచులకి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఉపాధి హామీ నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘ నాయకులు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.